ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు। ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో విద్యార్థి సంఘ నాయకులపైన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు పెట్టిన కేసులు చూస్తూ ఉంటే అవన్నీ అక్రమం, అనాగరికం, అప్రజాస్వామ్యం, అనైతికత చర్య అని చెప్పేసి ఈరోజు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। పుంగనూరులోని నారాయణ స్కూల్లో విద్యా హక్కు చట్టంకు విరుద్ధంగా, విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా పుస్తకాలు అమ్ముతున్నారు సార్, యూనిఫామ్లు అమ్ముతున్నారు సార్, అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు సార్ అని అక్షరాల 30 రోజుల క్రితం విద్యార్థి సంఘ నాయకులు లిఖితపూర్వకంగా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఫిర్యాదు చేస్తే పట్టించుకొని పాపాన పోలేదు। ఈరోజు 30 రోజుల క్రితం ఎంఈఓ గారు విద్యార్థి సంఘ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ చర్యలు తీసుకున్నట్టే కన్నా ఈరోజు విద్యార్థి సంఘ నాయకులు ఆ స్కూల్ ఎదుట నిరసన కానీ ధర్నా కానీ చేసేవాళ్ళ సార్ అని ఒకసారి మేము అధికార యంత్రాంగాన్ని, అదేవిధంగా ఈ మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజానికాన్ని అడుగుతా ఉన్నాం। ఈరోజు అధికార యంత్రాంగం మొత్తం విద్యార్థి తల్లిదండ్రులని జలగలాగా రక్తాలను పీడిస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థల పైన, నారాయణ స్కూళ్ల పైన ఎందుకు చర్య తీసుకోవట్లేదు సార్? విద్యార్థి సంఘ నాయకులు 30 రోజుల క్రితం ఫిర్యాదు చేస్తే ఎటువంటి యాక్షన్, ఎటువంటి రియాక్షన్ లేదు। కానీ నారాయణ స్కూల్లో ప్రిన్సిపాల్ గారు ఫిర్యాదు చేసిన 10 సెకండ్లోనే పోలీస్ స్టేషన్ లో విద్యార్థి సంఘ నాయకులపై కేసులు పెట్టారంటే ఈ రోజు రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన కొనసాగుతుందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి। అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని కూడా ఈ మీడియా ముఖంగా ఒకటే అడుగుతా ఉన్నాను, అధికారులారా, అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకుల వైపు మీరు ఉంటారా, లేదా అన్యాయం చేస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థ అయినటువంటి నారాయణ స్కూళ్ళ పైన లేక స్కూల్ కి మీరు సపోర్ట్ చేస్తారా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను। మీరు నిజంగా అన్యాయం చేస్తున్నటువంటి నారాయణ స్కూల్ వైపు మీరు ఉంటే మీరు అన్యాయాన్ని ప్రోత్సహించినట్లే, అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తున్నట్లే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర హోంమంత్రి వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాను, విద్యార్థి సంఘ నాయకులు వ్యక్తిగత జీవితాన్ని మొత్తం కోల్పోయి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల సంక్షేమం కోసము, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల అభివృద్ధి కొరకు వాళ్ళు వ్యక్తిగత జీవితాన్ని మొత్తం కోల్పోయి పని చేస్తా ఉంటే అటువంటి నాయకుల పైన అక్రమంగా మీరు కేసులు పెడతారా? అక్రమ కేసులతోనే ఉద్యమాన్ని ఆపగలరా మేడం? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి। ఈ రోజు ఈ తిరుపతిలోని ఈ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను, తక్షణమే బేషరతుగా పుంగనూరు నియోజకవర్గంలోన విద్యార్థి సంఘ నాయకుల పైన పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవాలి। లేని పక్షంలో చలో పుంగనూరు అనే కార్యక్రమాన్ని అన్ని ప్రజా సంఘాలని, అన్ని విద్యార్థి సంఘాలని, అదేవిధంగా అన్ని స్టూడెంట్ నాయకులను అందరినీ కలుపుకొని కూడా చలో పుంగనూరు కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అదేవిధంగా ఈ మీడియా ముఖంగా అన్ని విద్యార్థి సంఘ నాయకులు, ఏబీవీపీ అయితేనేమి, ఏఎస్ఎఫ్ అయితేనేమి, ఎస్ఎఫ్ఐ అయితేనేమి, దళిత సంఘాలు అయితేనేమి, బీసీ విద్యార్థి సంఘ నాయకులు అయితేనేమి అందరికీ పిలుపునిస్తున్నాను। ఈ రోజు అక్కడ పుంగనూరులోన ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట యాదవ్ పైన కేసు పెట్టారు, బీసీవై పార్టీ నాయకులు సురేష్ యాదవ్ పైన కేసు పెట్టారు, బీసీవై పార్టీ నాయకులు విక్రమ్ యాదవ్ పైన కేసు పెట్టారు, ఏఎస్ఎఫ్ఐ నాయకులు మున్నా పైన కేసు పెట్టారు। ఈ విధంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం। ఈ రోజు వాళ్ళకు వచ్చింది, రేపు మనకు కూడా రావచ్చు। కావున ఈ వేదికగా అందరికి ఒక పిలుపునిస్తా ఉన్నాను, రండి, కదిలి రండి, చలో పుంగనూరు కార్యక్రమం చేపట్టి పుంగనూరులో జరుగుతున్నటువంటి ఈ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, భౌతిక దాడులను వ్యతిరేకంగా ఉద్యమం చేపడదాం। ఈ విద్యార్థి సంఘ నాయకుల పైన కేసులు అయినా ఉపసంహరించుకోకపోతే కేసు పెట్టిన స్టేషన్ ని ముట్టడిస్తాం, కేసు పెట్టించినటువంటి నారాయణ స్కూల్ యాజమాన్యం కూడా ముట్టడిస్తామని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ।